ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి చెప్పమన్నటువంటి సందర్భంలో ఎన్జీటీకి కానీ ఇటు వీళ్ళు ఇద్దరు రెండు వైపుల విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక అధికారి అక్కడ ఏదైతే జేపీ వెంచర్స్కి సంబంధించినటువంటి సంస్థతో సంబంధం లేకుండా జీసీకేసీ సంస్థ ఎలాంటి అనుమతులు లేని చోట్ల కూడా అక్రమ తవ్వకాలు చేస్తోందని చెప్పి నివేదిక ఇచ్చారు. దాంతో జగన్కి షాక్ అంటూ ఓ పక్కన ఈనాడు రాసుకొచ్చింది. కానీ ఇక్కడ నాకున్న సందేహం ఏంటంటే ఇప్పుడు అందరు అధికారులు అసలు ఎక్కడ అక్రమ తవ్వకాలు జరగలేదు అని రాసి ఇచ్చారనుకోండి కోర్టుకి, అప్పుడు కోర్టు ఒక అధికారినో లేదా మళ్ళీ ఒక జ్యుడిషియల్ కమిషన్ను ఇట్లాంటిది నియమిస్తుంది. అదే దాంట్లో ఒకటి రెండు చోట అక్రమాలు జరిగినాయి అన్నారనుకోండి, అప్పుడు కోర్టు ఏమి జగన్నే ఊరేది కదా, సంబంధిత అధికారులు మీరేం చేస్తున్నారని అడుగుతుంది. మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నామండి, ఇంతకుముందు వాళ్ళకి పెనాల్టీ వేసాం, ఈసారి మరింత పెనాల్టీ వేస్తామని కోర్టుకి చెప్తారు. అంటే మిగతా వాటి మీద ఇంకా పక్కెళ్ళిపోతుంది. ఆ రూట్లో ట్రాప్ వేసినట్టు కనబడుతుంది. ఇసుక సక్రమమా అక్రమమా అంటే అనుమతి ఉన్నటువంటి చోట్ల తవ్వుకుంటే సక్రమం, అనుమతి లేకుండా చేసుకుంటే అది అక్రమం అవుతుంది. అందులో ఎక్కడ జరిగింది అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఫ్రీ అని చెప్పి అందరికీ అమ్మేశారు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు అయితే ఒక 750 కోట్ల రూపాయలు రాష్ట్ర సర్కార్కి జమ చేస్తున్నారు మన ఖజానాకి. కానీ ఆ పైన 1000 కోట్ల రూపాయల దాకా తినేస్తున్నారు, 2000 కోట్లు తినేస్తున్నారు అని చెప్తున్నారు కదా. టోటల్గా 4000 కోట్ల రూపాయల దాకా తినేశారని ఆ మధ్యన చెప్పుకొచ్చారు. 4000 కోట్లు ఏడాదికి జగన్మోహన్ రెడ్డి తింటే 750 కోట్లు ఇచ్చి అప్పుడు అంతకుముందు 4750 కోట్లు తిన్నట్టు కదా. అప్పుడు మొత్తం కలిపితే ఎంత తిన్నట్టు అన్నటువంటి చర్చ. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్ ఆ చర్చని పక్కన పెట్టి ఈ టైప్లో ట్రాప్ వేసినట్టు కనబడుతుంది.